పసుపు కొమ్మని ఈ ప్రదేశంలో పెట్టి చూడండి, అద్భుతాలు జరిగి జీవితం అనేది మారిపోతుంది. అలాగే కాకుండా మీరు కోరుకున్నది మీ దగ్గరికి వస్తుంది. అలానే మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చు. మనకి ఏంటంటే నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి ఈ రోజు నుంచి. ఈరోజు మొదటి రోజు దసరా నవరాత్రులు. ఈరోజు మనకి మొదటి రోజు, రేపు శుక్రవారము. కాబట్టి ఈ పసుపు కొమ్ము పరిహారం చేయడం వల్ల అద్భుత ఫలితం కలుగుతుంది. అలానే మనం ఈజీగా కష్టాల నుంచి బయటపడగలుగుతాం. మనం ఏంటంటే దసరా నవరాత్రుల్ని చాలా నియమనిష్టలతో జరుపుకుంటూ ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని పెట్టి ఒక్కొక్క అవతారాన్ని, అమ్మవారి రూపాన్ని, అవతారాన్ని ఆరాధిస్తూ ఉంటాం. అలాంటి మొదటి గురువారంతో వచ్చింది కాబట్టి చక్కగా ఉంటుంది. కాబట్టి రేపు ఈ పసుపు కొమ్ము పరిహారం అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిరుగులేని యోగాలు ప్రాప్తిస్తాయి. దానికి తోడు ఈజీగా కష్టాల నుంచి బయటపడగలుగుతాం. పసుపు అనేది అమ్మవారికి ప్రీతిగా చెప్తాం. పసుపు కొమ్ము అనేది చాలా వరకు కూడా చెడును తీసేయడానికి సూచికగా భావిస్తారు, శుభ సూచికగా చెబుతూ ఉంటాం. అలానే కాకుండా పసుపు కూడా లేకుండా ఏ పని స్టార్ట్ చెయ్యం. ఏదైనా సరే పసుపు కంపల్సరీ ఉండాల్సిందే. అలాంటి పసుపుతో మనం ఇప్పుడు ఈ విధంగా ఈ చిన్న ఉపాయం చేసుకోవాలండి. ఇలా చేయడం వలన ఏంటంటే అద్భుత ఫలితాలు రావడానికి మనం ఖాయమండి. మనం ఏంటంటే పసుపుతో కానీ ఈ ఉపాయం అనేది చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో గుర్తుపెట్టుకోండి, ఆడవారు స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా 9 రోజులు 9 అవతారాలు కాబట్టి మన నార్మల్గా శుక్రవారము లేక గురువారము లేదా సోమవారం తిథి, మంగళవారం తిథి నవరాత్రుల్లో వస్తూ ఉంటాయి కదా. అప్పుడు మనం అధికంగా సమస్యలు ఉన్నాయి అనుకునేటువంటి వారు చక్కగా ఆ పసుపు కొమ్మును మనం ఎలా వాడుకోవాలి అంటే, అధికంగా భరించలేని సమస్యలతో ఆడవారు ఉన్నారు. ముఖ్యంగా భర్త పరంగా కానీ, అత్త పరంగా కానీ, పిల్లల పరంగా కానీ చాలా సమస్యలతో బాధపడుతుంటాం. అలాంటి సమస్యల నుంచి అనుకునేటువంటి వారికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. మనం చాలా వరకు కూడా పాటిస్తూ ఉంటాము. చాలామందికి ఉపాయం తెలిసే ఉంటుంది. ఏంటంటే మనం ఎలానో పూజించుకుంటూ ఉంటాం. అప్పుడు ఏంటంటే నవరాత్రుల్లో పసుపు కొమ్మును కానీ ఈ అమ్మవారి పటం ముందు పెట్టుకున్న తర్వాత పసుపు కొమ్మును తీసేసి ఆ పసుపు కొమ్మును అరగదీయాలి. అరగదీసిన తర్వాత ఏంటంటే మనకి గంధంలా వస్తుంది పసుపు. దాంతో కొంత నీటిని కలిపి అది మన శరీరానికి పట్టించి స్నానం చేసుకోవాలండి. అలా చేయడం వలన ఏం జరుగుతుంది అంటే, మనకి ఏవైతే బాధలు ఉన్నాయో, వేటి ద్వారా బాధపడుతున్నామో పిల్లల పరంగా కానీ, భర్త పరంగా కానీ, ఆ బాధల నుంచి, ఆ కష్టాల నుంచి సులభంగా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకే ఈ ఉపాయాన్ని పాటించి చూడండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. మీరే చక్కగా బాగుంది అంటారండి. అమ్మవారి అనుగ్రహం మనకి కలగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని మనం పూజిస్తుంటాం, ఆరాధిస్తుంటాం. అమ్మవారు కూడా అదే రూపంలో ఉంటారు కాబట్టి చక్కని ఫలితాలు సిద్ధింపబడే యోగాలు కలగజేస్తాయండి. కాబట్టి పరిహారం ఖచ్చితంగా పాటించి చూడండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే, వ్యాపార పరంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం బాగుండాలి, వ్యాపారంలో సమస్యలు రాకూడదు, వ్యాపారం చక్కగా సాగాలి. వ్యాపారం చేసేవారు కానీ, ధనానికి లోటు ఉంది అని బాధపడేవారు కానీ, అలానే ఏదో ఒక రకంగా సమస్య పరంగా కానీ ఇబ్బంది పడేవారు ఈ పసుపు కొమ్ము పరిహారం చేయండి. ఏం లేదు అంటే సులభంగా చేసుకునే పరిహారం పసుపు కొమ్ము చెప్పుకోవచ్చు. పసుపు కొమ్ము అనేది చాలా వరకు శుభాన్ని సూచిస్తుంది. అంటే శుభాన్ని తెచ్చిపెట్టడానికి అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు. పసుపు కొమ్ముతో మనం పరిహారం చేస్తే ఏమవుతుంది అంటే, మనం ఇబ్బందుల నుంచి బయటపడడమే కాకుండా కష్టాలన్నీ సులభంగా తీరుతాయి. దేనికోసం అయితే పరిహారం చేస్తున్నామో అది సిద్ధింపబడుతుంది. చెడుని తీసేసి మంచిని తెచ్చిపెడుతుంది. అలానే ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, సమస్యల నుంచి బయటపడగలుగుతాం. మనం పసుపు కొమ్మును తీసుకోవాలి. పసుపు కొమ్ము ఎప్పుడు కూడా పరిహారం కోసం యూజ్ చేస్తాం కాబట్టి చక్కగా ఉండేలా చూసుకోవాలి. డ్యామేజ్ ఉన్నా, కొంచెం విరిగి ఉన్న, నెగిటివ్ రావడానికి ఉంటుందండి. సో
పసుపు రంగు దారం చూసుకోవాలి, మన సంకల్పం చెప్పుకోవాలి. మీకు వ్యాపారంలో ఆటంకాలు వస్తున్నాయి, వ్యాపారం సాగట్లేదు, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది, చాలా వరకు కూడా వ్యాపారం బాగానే ఉంటుంది, ఉన్నట్టుండి డల్ అయిపోతున్నాము, ఎందుకు మాకు ఇలా జరుగుతుందని చెప్పి ఇబ్బంది పడతారు. అది చిన్నదైనా కానీ పెద్ద వ్యాపారమైనా కానీ, బయటకు వెళ్ళి పని చేసుకునేటువంటి వారు ఎవరైనా సరే, బయటకు వెళ్ళి పని చేసుకునేటువంటి వారికి కూలి పని చేసుకుంటారు, జాబ్స్ చేస్తుంటారు, కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. అలాంటి ఆటంకాల నుంచి కూడా సులభంగా బయటపడాలి అంటే ఖచ్చితంగా చేయండి. పసుపు కొమ్ము చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి పరిహారం ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవడానికి ఖచ్చితంగా 3 సార్లు దారం చుట్టాలండి. పసుపు దారం అనేది అది చుట్టి అమ్మవారి పటం ముందు పెట్టి పూజ చేసుకోవాలి. అమ్మవారి పటం ముందు పెట్టే రాత్రి మొత్తము కూడా అమ్మవారి పటం ముందు నిద్రించేలా ఉండాలండి. నిద్రించిన తర్వాత పసుపు కొమ్మను మనం తీసుకుని వ్యాపారం చేస్తే వ్యాపార సమయాల్లో తెలియకుండా పెట్టుకోవాలి. మనం ఒకవేళ పిల్లల కోసం బయటకు వెళ్ళే వాళ్ళు కానీ, ఉద్యోగపరంగా వెళ్ళే వాళ్ళం కానీ, లేకపోతే ఇతర పనుల కోసం ఏ పనైనా సరే, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ఉద్యోగపరంగా కానీ, కూలి పని చేసుకునే పనిని ఏదైనా సరే ఇదైతే బాగా ఉపయోగపడుతుందండి. పసుపు కొమ్ము మీ దగ్గర పెట్టుకుని వ్యాపారం చేసే సమయంలో అయితే ఎక్కడ కనిపించకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. పనుల కోసం బయటకు వెళ్తుంటాం కదా, ఆ పనుల్లో ఆటంకాలు రాకుండా చక్కగా ఉంటాయి. మనకి ఎలాంటి నెగిటివిటీ రాకోకుండా ఆ రోజు చేసే పని బాగా కలిసి రావడానికి కూడా ఉంటుందండి. అందుకే గురువారం రోజున చక్కగా సాయంత్రం దీపం పెట్టి పసుపు కొమ్ముని అమ్మవారి పట్టం ముందు పెట్టి రాత్రి అంతా నిద్రించనివ్వండి. ఆ పసుపు కొమ్ము రాత్రంతా కూడా నిద్రిస్తే చాలా మంచిది, మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి, ధనాన్ని ఆకర్షించగలుగుతుంది, ఆకర్షింపబడేలా చేస్తుంది, కష్టాన్ని తీర్చేలా చేస్తుంది, అలానే ఇబ్బంది పడకుండా మనల్ని కష్టం నుంచి కాపాడుతుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగపరంగా అలానే మనం చేసేటువంటి ఎటువంటి పనులు అయినా ఆటంకం లేకుండా చేస్తుంది. ఈ పసుపు కొమ్ము నెలకు ఒక్కసారి మార్చుకోవాలి. మార్చుకుంటే చాలా మంచిది. పాత పసుపు కొమ్మను పెట్టుకున్నాము అనుకోండి, అది నెగిటివ్ లాగేస్తుంది కాబట్టి దాన్ని తీసేసి ఎక్కడైనా సరే గోతుని తీసి పాత పెట్టుకోవచ్చు, పారే నీటిలోనైనా చేసుకోవచ్చు, లేదైనా సరే ఎక్కడ చెట్టు మొదట్లో పెట్టవచ్చు. మీరు పాటించి చూడండి, శాస్త్రాల్లో చెప్పబడుతుంది, దీన్ని పాటించండి. పూర్వకాలంలో పూర్వీకులు పసుపు కొమ్ము పరిహారం చాలా ఎక్కువగా పాటించేవారని, వారికి అందుకే ధనం ఎక్కువగా ఉండేది అని, కొంతమంది ఋషుల దగ్గర డబ్బు అనేది అధికంగా ఉంటుంది. వారు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి పట్టం ముందు పెట్టి పూజ చేసుకుని అనంతరం ధనం దాచే చోటు కానీ, బ్యాంక్స్లో కానీ, స్థిరంగా ఉండేటువంటి ప్లేస్లో పెట్టుకునేవారు. అందుకే అంత బాగా ధనాన్ని ఆకర్షించగలుగుతుందని చెప్పి పసుపు కొమ్మ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఇలా చేయండి, అద్భుత ఫలితం కలుగుతుంది. చిన్న ఉపాయం చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది కాబట్టి ప్రయత్నించి చూడండి. మనకి చాలా వరకు కూడా అన్ని రకాలుగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందండి. అందుకే ఈ ఒక్క ఉపాయం అనేది మనకి గురువారం తిథి రోజున ఖచ్చితంగా పాటించండి, అద్భుతాలు జరిగాయి. ఖచ్చితంగా మారి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరిగి తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది, చక్కని ఐశ్వర్యం కలుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.